ఈమెకి ఏదో పురుగు కుట్టిందట చేయిపోయింది. ఇక ఈ టాపిక్ గురించి మనం కాస్త చర్చించుకుందాము. జాగ్రత్తగినండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ నందిపాడు దగ్గర అంటే ఈ రైల్వే స్టేషన్ వైపు వీరిది తండా అండి, గ్రామం విలేజ్. ఓ రోజు పశువుల కోసము ఎండుగడ్డి తేవడానికి గడ్డి వామి దగ్గరికి వెళ్ళింది. అది రాత్రిపూట. చేయి పెట్టి ఇప్పుడు గడ్డి లాగాలి కదా, లాగి మోపు గట్టి తీసుకెళ్ళాలి. అందులో చేయి పెట్టేసరికి ఏదో పురుగు కుట్టినట్టు ఫీలింగ్ అనమాట. ఆ నైటు ఏం చేసిందంటే ఆవిడ ఏదో జండు బామ లాంటిది రాసుకొని పడుకుంది. మరుసటి రోజే హ్యాండ్ డెడ్ అయిపోయింది. నరాలన్నీ సచ్చుబడ్డాయట. ఏమంటే ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారట. వెళితే నరాలని సచ్చుబడ్డాయండి, చెయ్యి పనికిరాదు, తీసేయాలని చెప్పేసి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చెయ్యి కట్ చేశారని అంటుంది ఆవిడ. మనకు ఎస్వి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఎస్విపిఎస్ ఆర్గనైజేషన్లో ఈ రీసెర్చ్ భాగంలో ఈ అంశం బయటపడింది. డాక్టర్స్కి తెలియని సమస్యలు, వ్యాధులు, జబ్బులు ఎన్నో ఉన్నాయండి లోకంలో. అయితే ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆల్ట్ సిస్టంలో ఈ ట్రీట్మెంట్ ఉంది వీటికి. ఆవిడ కనుక అంటే ఈ సిస్టమ్ మీద ఐడియా ఉండి ఇక్కడ వచ్చి ఉంటే బాగా అయిపోయేది. ఇటువంటి పాయిజన్ కేసులు, ఈ పురుగు వగైరా కుట్టినా కానీ బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఉంది. అందుకని కొన్ని విషయాలు నెగ్లెక్ట్ చేస్తే ఇలా అవుతాయి. జబ్బులు, వ్యాధుని సమస్యలు ఎప్పుడూ ముద్రించుకోకూడదు, గుర్తుపెట్టుకోండి ఒక అంశము. అయితే ఏమైనా షుగర్ వాళ్ళకు కూడా గ్యాంగ్రీన్ అయ్యి ముదిరిన తర్వాత ఈ కాళ్ళలో చెయ్యో తీయాలంటే చాలా టైం పడుతుంది. మరి ఇది నిజమా అమ్మా అని అడిగితే ప్రమాణం చేసి చెప్తుంది ఆవిడ, ఇది నిజమండి, ఇలా జరిగింది. ఇంకా నాకు బీపీ కానీ షుగర్ కానీ వేరే సమస్య కానీ ఏమీ లేదండి. ఏదో పురుగు లాంటి ఏదో కుట్టినట్టు ఫీలింగు, ఒక్క నైట్లోనే చేయిపోయింది, ఆపరేషన్ చేసి తీసేశారండి, ఇది సత్యమని ఆవిడ అంటుంది.